తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని 24వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రబీ సీజన్లో వరి నాట్లు, ఇతర పంటల సాగు ఇప్పటికే 2 నెలలు దాటింది. అనేక ప్రాంతాల్లో వరి పంట పొట్టదశకు చేరుకుంది. ఈ సమయంలో ఎరువులు, పురుగుల మందులు, కార్మిక ఖర్చుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా నిధులు విడుదలవుతాయని ఆశించిన రైతులకు ఆలస్యం నిరాశ కలిగించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 2 సీజన్లకు కలిపి ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. దాని ప్రకారం వానాకాలం పంటలకు సాయం అందించారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,59,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 8,744.13 కోట్లు విడుదల చేశారు. సుమారు 1,45,73,000 ఎకరాలకు ఈ సాయం అందింది. ఇదే విధంగా యాసంగి సీజన్లోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి శాటిలైట్ సర్వే అంశం చర్చనీయాంశమైంది. సింథెటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా వాస్తవంగా సాగు చేసిన భూములకే సాయం అందించాలనే వాదన తెరపైకొచ్చింది. దీంతో ఎంతమందికి నిధులు అందుతున్నాయన్నది ఉత్కంఠగా మారింది. అయినప్పటికీ గత సీజన్లో నిధులు పొందిన రైతులందరికీ తిరిగి ఈసారి కూడా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ప్రక్రియను ఇప్పుడు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సిన కీలక దశలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తే తమకు ఆర్థికంగా ఎంతో ఊరట కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పినట్లయింది.